మధ్యలో నిర్మాణంలో ఉన్న ఇళ్ళని క్యాన్సిల్ చేశారు. దాంట్లో 2.9 లక్షల మంది ఇల్లు పూర్తి చేసుకున్నారు. దాదాపు 920 కోట్ల రూపాయలని మీరు ఆ గవర్నమెంట్లో ఇచ్చింది కదా, అక్కడ అడుక్కోండి, చంద్రబాబు నాయుడు గారిని అడుక్కోండి అని ఒక బాధ్యత రైతు మన కామెంట్స్తో వాళ్ళని అన్యాయం చేశారు దుర్మార్గంగా. పేదవాళ్ళు అంటే జగన్మోహన్ రెడ్డి గారికి, ఆనాటి ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి కేవలం చంద్రబాబు నాయుడు గారు కనపడ్డారు. కానీ ఆ 4-5-6 లక్షల ఇళ్లలో కొన్ని లక్షల మంది బీసీలు ఉంటారు, పేద బీసీలు ఉంటారు. ఆ లక్షల ఇళ్లలో కొన్ని లక్షల మంది పేద ఎస్సీలు ఉంటారు, కొన్ని లక్షల మంది మైనార్టీ పేదవాళ్ళు ఉంటారు, కొన్ని లక్షల మంది అగ్రవర్ణ పేదవాళ్ళు ఉంటారు, ఆర్థికంగా పేదవాళ్ళు ఉంటారని ఆలోచన కాకుండా చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించారు, దాన్ని కొట్టేసేయండి. సో ఆ ఆలోచన తీసుకోవటం చాలా దుర్మార్గం అని చెప్పేసి కూడా నేను భావిస్తా ఉన్నాను. సో ఇప్పుడు ఈ ప్రభుత్వం అటువంటి ఆలోచన లేకోకుండా 18.5 లక్షలు, 18 సబ్జెక్ట్ ఫిగర్స్ కరెక్ట్గా నేను తీసుకురాలేదు, 18.5 లక్షల దాకా శాంక్షన్ అయితే ఆ ప్రభుత్వం కేవలం 6.5 లక్షలు మాత్రమే పూర్తి చేసింది. మిగతా దాదాపు ఒక 5-5.5 లక్షల ఇల్లులు ప్రోగ్రెస్లో ఉన్నాయి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు 3.2 లక్షల ఇళ్ళని పూర్తి చేశాం. మొన్ననే కీస్ కూడా హ్యాండ్ ఓవర్ చేశాం. ఇన్ ప్రోగ్రెస్లో ఉన్న 5.5 లక్షల ఇళ్ళని పూర్తి చేయాలని మరి ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చారు. వచ్చే జూన్ 2026 జూన్ జూలై వరకు కూడా అని చెప్పేసి మనం చేస్తాను. దానికి తోడు కొత్త వాళ్ళకి కూడా ఎవరికైతే ఇల్లు లేవో వాళ్ళని కూడా అప్లై చేసుకోమన్నాం. అర్బన్లో 41,000 ఇప్పటికే శాంక్షన్ చేశాం. రూరల్లో దాదాపు 10 లక్షల రిక్వెస్ట్లు అంటే అప్లికేషన్స్ వచ్చినాయి. దాన్ని చూసి స్క్రూటినీ చేసి వాళ్ళకు కూడా శాంక్షన్ చేస్తామని చెప్పేసి కూడా నేను మనవి చేస్తా ఉన్నాను. సో హౌసింగ్ని కూడా ముందుకు తీసుకెళ్ళినది ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం ఏంటంటే 2029 కల్లా అర్హత ఉన్న ప్రతి పేదవాడికి కూడా ఒక గృహాన్ని నిర్మించి ఇవ్వాలి అనే లక్ష్యంతో ఈ ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పేసి నేను ఈ సందర్భంగా మనవి చేస్తాను. అంటే ఈ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి కూడా ఆలోచించాలి ప్రజలందరూ కూడా. గత ప్రభుత్వం ₹1 కూడా రాష్ట్ర ప్రభుత్వ నిధుల నుంచి ఖర్చు పెట్టకోకుండా తాము గొప్పగా చెప్పుకున్న హౌసింగ్ ప్రోగ్రామ్ని ముందుకు తీసుకెళ్తే ఈరోజు ₹50,000 ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి 50,000, 75,000, ₹1,00,000 అదనంగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులే కాకుండా అదనంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఉద్దేశం ఏమిటి? ఆల్రెడీ ప్రారంభించారు. చంద్రబాబు నాయుడు గారు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి మళ్ళీ ఇది వైసీపీ వాళ్ళు ఇచ్చారు, మనకేంటి సంబంధం అని చెప్పేసి బాధ్యత నుంచి తప్పించుకునే ప్రయత్నం చేయాల. ఆ 5 లక్షలు కానీ పూర్తి చేసిన 5.5 లక్షలు కానీ ఇన్ ప్రోగ్రెస్ ఉన్నాయి కానీ ఇవన్నీ కూడా మన రాష్ట్ర పేదవాళ్ళు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వాళ్ళంతా కూడా ఎంతో కొంత తృణోపణ ఖర్చు పెట్టుకున్నారు. ప్రభుత్వ డబ్బులు అంటే ప్రజల డబ్బులు ఖర్చు పెట్టింది కొన్ని వేల కోట్ల రూపాయలు. కాబట్టి ఈ ప్రోగ్రామ్ ముందుకు తీసుకెళ్ళాలి, కంప్లీట్ చేయాలని లక్ష్యంతో ఆలోచన చేశారు. రివ్యూలో 6.5 లక్షల మంది పూర్తి చేసుకున్నారు. మిగిలిన వాళ్ళు ఎందుకు చేయలేకపోతున్నారంటే ఆ రోజు చెప్పారు మా అధికారులు కానీ నేను కానీ, మిగిలిన వాళ్ళు ఎక్కువ మంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఉన్నారండి. వాళ్ళు ఆర్థికంగా బలహీనంగా ఉండటం మూలంగా చేతి నుంచి అడిషనల్ పెట్టుబడి పెట్టలేకపోతున్నారు, ఆర్థికంగా పెట్టలేకపోతున్నారంటే వెంటనే ఎస్సీలకి బీసీలకి 50,000, ఎస్టీలకి 75,000, మైనార్టీలకి 50,000, పీజీటీవీస్కి ₹1,00,000 అదనంగా ఆర్థిక సాయం చేసి ఆ ఇల్లు పూర్తి చేసుకుంటానికి మరి అవకాశం కల్పిస్తుంది ప్రభుత్వం చెప్పేసి మనం చేస్తాను. మరి ఈ రోజు నుంచి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్త ప్రోగ్రాం ఏదైతే ఉందో మన అర్బన్ కానివ్వండి రూరల్ కానివ్వండి 40% కంపల్సరీగా రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ నుంచి